మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. సార్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ఒక న్యూస్ చదివాను సార్. కర్ణాటక గవర్నమెంట్ గణాంకాల ప్రకారం ఒక 4 సంవత్సరాల్లోనే 33,326 మంది అమ్మాయిలు, అది టీనేజ్ అమ్మాయిలు ప్రెగ్నెన్సీకి గురవడం జరిగింది. అసలు ఎందుకు టీనేజ్ అమ్మాయిలు ఆ వయసులో ఇలాంటి ప్రెగ్నెన్సీలకి కారణం అవుతుంది? అసలు ఏం జరుగుతుంది సార్ అలాంటి సిచ్యువేషన్? అసలు ఏంటి సిచ్యువేషన్? అది చాలా బాధాకరమైన ట్రెండ్ అండి. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే మనం ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఆ టైంలో పాతకాలంలో ఈ బాల్య వివాహాలు ఉండేవి. అప్పుడు ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నాయంటే ఒక మీనింగ్ ఉంది. అవును సార్. ఇప్పుడు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరిగి ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది, జెండర్ ఈక్వాలిటీ రైట్స్ అని ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మనం ఇప్పుడు కూడా ఈ కాలంలో ముఖ్యంగా కర్ణాటక అంటే అడ్వాన్స్డ్ స్టేజ్. అవును సార్. ఇట్స్ ఎన్ అడ్వాన్స్డ్ స్టేట్. అది అక్కడ బెంగళూరు ఇలాంటిది ఒక మెట్రోపాలిటన్ సిటీ ఉంది. అలాంటి చోట అలాంటి కర్ణాటక స్టేట్ లోనే 33,000 మంది టీనేజ్ అమ్మాయిలు గర్భాలు దాలుస్తున్నారంటే ఒక విధంగా వీ కెన్ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ అపాన్ అ సొసైటీ. అంటే మనం ఎక్కడికి పోతున్నాం? ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ ఇంటర్నెట్ యుగంలో ముఖ్యంగా ఒక సెన్సర్షిప్ లేక అన్ని రకాల ఒక కంటెంట్ అవైలబిలిటీ వచ్చేసి ఈ చిన్నపిల్లలకి వాళ్ళు ఒక విధంగా ముందే చెప్పాలంటే ఒక విధంగా చెడిపోతున్నారని కూడా మనం అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సంజయ్ గారు మనం కొన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడాలి. ఇలాంటి ఉదంతాలు అవుతున్నప్పుడు, అంటే ఇలాంటి ట్రెండ్స్, ఇలాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నప్పుడు అసలు దాని రూట్ కాజ్ చూసుకోవాలి. గవర్నమెంట్స్ కూడా ఇలాంటి వాటి మీద ఎలా వర్క్ చేయాలంటే అసలు రూట్ కాజ్ ఏంటి, ఎలాంటి చోట్ల అసలు ఎందుకు ఇక్కడ ఇలాంటి పలానా ప్రదేశాల్లో ఒకవేళ ఇలాంటి ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్నాయంటే దేనికైతే ముఖ్యంగా ఇక్కడ ఈ చిన్నపిల్లలకి ఒక అడాలసెంట్ ఏజ్ అంటాం మేము. అడాలసెంట్ స్టేజ్ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఒక కాంప్రిహెన్సివ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళ ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి, వాళ్ళ యొక్క ఒక ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియాల్సిన విషయాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంపల్సరీ ఒక ఇంటరాక్షన్ మాదిరిగా ఒక ఇంటరాక్టివ్ మోడ్ లో తల్లిదండ్రులు ప్లస్ టీచర్స్ కలిపి కొన్ని ప్రోగ్రామ్స్ లాగా వాటిని పెట్టుకొని ఒక పార్టిసిపేట్ చేసి ఒక సెక్స్ ఎడ్యుకేషన్ కి సపరేట్ ప్రోగ్రామ్స్ పెడతాయి స్కూల్స్. ముఖ్యంగా నాకు తెలిసి చాలా ఉపయోగం పడుతుంది. ముఖ్యంగా ఈ అమ్మాయిలకి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఇవాళ రోజు ప్రాబ్లం ఏంటంటే, బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే, ఇప్పుడు చైనాను కూడా మించిపోయాం మనం పాపులేషన్ లో. కానీ సెక్స్ గురించి, సెక్షువల్ టాపిక్స్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే మనకే ఎక్కువ సిగ్గు. అది చాలా వింతగా జోక్ గా అనిపిస్తుంది. బిగ్గెస్ట్ పాపులేషన్ వరల్డ్ లో ఇప్పుడు మనమే ఉన్నాం. అలాంటప్పుడు మళ్ళీ సెక్స్ ఎడ్యుకేషన్ ఒక స్టిల్ ఒక సోషల్ స్టిగ్మా లాగా, ఒక టాబ్లూ లాగా మనము ఒక టాబూ లాగా మనం చూస్తున్నాం, సోషల్ టాబూ లాగా. సో ఇవాళ రోజు నేను చెప్తుంది ఏంటంటే, ఈ చిన్నపిల్లలకి అడాలసెంట్ ఏజ్ లో ఉన్న ఆడపిల్లలకి ముఖ్యంగా దే హ్యావ్ టు నో, ఈ పేరెంట్స్ కూడా ఈ సోషల్ టాబూ అండ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి బయటకు వచ్చి వాళ్ళకి ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి. ముఖ్యంగా సెక్స్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. అసలు కాంట్రాసెప్టివ్స్ అంటే ఏంటి, ఒకవేళ అనుకోకుండా గర్భం దాలిస్తే ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు, వాట్ ఎవర్ కాండమ్స్ కానీ లేకపోతే కాంట్రాసెప్టివ్స్ కానీ ఎలా వాడచ్చు ఏంటి, ఇలాంటి ఎడ్యుకేషన్ ఉండాలని నేను అంటాను. ఎందుకంటే అలా ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఒక టీనేజ్ లో ఉన్న యువకులకి ఈ డేంజర్స్ ఉన్నాయి, ఈ ఏజ్ లో ప్రెగ్నెన్సీస్ వస్తాయి, ఎంత ప్రాబ్లం అవుతుంది, ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది ఆ ఏజ్ లో. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే చిన్నపిల్లలకి, ముఖ్యంగా లేడీస్ కి మనం చూసుకుంటే సంజయ్ గారు, ఈ చిన్న వయసులో టీనేజ్ లో వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అనీమియా ప్రాబ్లమ్, ఈ బ్లడ్ లాస్, అనీమియా ప్రాబ్లము, హార్మోనల్ ప్రాబ్లమ్స్, అండ్ వాళ్ళకి ఎంతైనా పెద్ద వాళ్ళకి వచ్చే ప్రెగ్నెన్సీస్ పెద్ద లేడీస్ కి అండ్ చిన్న ఏజ్ లో వచ్చే వాళ్ళకి చాలా డిఫరెన్స్, ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు వాళ్ళకి. సో ముఖ్యంగా పిల్లలు కూడా పుట్టిన వాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఫేటల్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మదర్ కి కూడా డేంజర్. ఆ చిన్నపిల్లకి, ఆమె టీనేజర్, ఆమె పిల్లల్ని కంటే ఆమె కూడా డేంజరే. సో మెటర్నిటీ డెత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ని డేంజర్స్ ఉన్నాయి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల. సో అవి రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జాగ్రత్త పడాలి. దాని తగ్గట్టుగా నేను చెప్పినట్టు కాంప్రహెన్సివ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి. పేరెంట్స్ కూడా ఒక సోషల్ స్టిగ్మా లాగా దాన్ని పరిగణించకుండా పిల్లలతో ఓపెన్ గా మాట్లాడుకోగలగాలి. అండ్ స్కూల్స్ లో ముఖ్యంగా స్కూల్స్ పిల్లలు ఎక్కువ ఎండ్ ఆఫ్ ది స్కూల్లోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తోను, వాళ్ళ టీచర్స్ తోను. సో అక్కడ ఇలాంటి ఒక ఏజ్ వచ్చినప్పుడు ముఖ్యంగా టీనేజర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఒక సపరేట్ సెషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ చేయాలి, స్కూల్ అండ్ పేరెంట్స్ ఇద్దరు కలిపి.
సో అదొకటి. అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ కూడా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ మీద క్యాంపెయిన్స్ చేయాలి, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పిల్లలకి. సో దాని ప్రకారంగా పిల్లలు ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పటికీ మనం అనుకుంటున్నాం సంజయ్ గారు, ఈ బాల్య వివాహాలు మొత్తానికి పోయినాయేమో అనుకుంటాం, బట్ ఇప్పటికీ రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో అక్కడిక్కడ మనం చూసుకుంటే ఇప్పటికీ బాల్య వివాహాలు అయితేనే ఉంటాయి. సో అలాంటివి కూడా జరగకుండా, అండ్ మన రూరల్ ఏరియాస్ లో కూడా ఎక్కడో చోట అయితేనే ఉంటాయి. ఈ దిగువ మధ్య తరగతి అండ్ బీదరికంలో ఉన్న ఫ్యామిలీస్ లో ఇలాంటివి చాలా అవుతూ ఉంటాయి ఇప్పటికీ. సో అలాంటి చోట్ల కూడా రూరల్ ఏరియాస్ లో అలాంటి బాల్య వివాహాలు అవ్వకుండా అలాంటి వాటి మీద కూడా ఒక క్లియర్ బ్యాన్ ఉండాలి, వాటిని కూడా ఆపాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇవన్నిటిని బేరీజ్ వేసుకుంటూ ప్రభుత్వం కూడా కొన్ని గణాంకాలు అవన్నీ చూసుకొని స్టాటిస్టిక్స్ చేసి అసలు ఏ ఏరియాస్ లో ఎక్కడ ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి, దానికి కారణం ఏంటి, అలాంటి రూట్ కాజ్ మీద కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తే అప్పుడు ఇలాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవ్వవు. వాళ్ళ రోజు మీరు చెప్పిన ఎగ్జాంపులే కర్ణాటకలో అంత అడ్వాన్స్ స్టేట్ అయి ఉండి అలా ఎన్ని టీనేజ్ ప్రెగ్నెన్సీస్ 33,000 మందికి వచ్చిందంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇట్? అసలు ఏమి ఎక్కడ మనము రాంగ్ తప్పటడుగులు వేస్తున్నాం అనేది ఆ గవర్నమెంట్ చూసుకోవాలి. వాళ్ళ రోజు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ దాని మీద చూసుకోవాలి, మరి ఎక్కడ తేడా అయ్యింది ఇదంతా అని చెప్పి. సో అట్లాంటి వాటి మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇలాంటివన్నీ ఆపొచ్చు మనం. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు టీనేజర్స్ కి సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్. అని వన్ థింగ్ సార్, ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ లో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుగుతుందని మాట్లాడుకుంటున్నాం, ఓకే. కానీ ఇక్కడ ఇంత పాస్ట్ కల్చర్ ఉన్న స్టేట్ లో కూడా ఇలాంటి విషయాలు జరగడం ఎంతో బాధాకరం. అండ్ ఒక్క ఆలోచించదగ్గ సంఘటన కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ వెనకబడ్డ స్టేట్స్ లో ఇలాంటి జరుగుతుంది. ఇక్కడ ఎంత కల్చర్ మారుతూ ఇంత టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న స్టేట్ లో కూడా ఇలా జరుగుతుందంటే దానికి ఫారిన్ కల్చర్ ఏమైనా ఇలా జరిగే అవకాశం ఉందంటారు? ఫారిన్ కల్చర్ వారు ఏమైనా? అలా ఏం లేదండి, అలా ఏం అనుకోవడానికి లేదు. ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ వీఆర్ ఫాస్ట్ ఆర్ స్లో, కల్చర్ బట్టి కాదు. అది ఎండ్ ఆఫ్ ది డే, ఓకే, అది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు అని. జస్ట్ బికాస్ మీరు ఒక పలానా స్కిల్లో మీకు ఒక నాలెడ్జ్ ఉందని చెప్పినంత మాత్రాన మీరు తెలివైన వాళ్ళని కాదు. మీకు సెక్స్ ఎడ్యుకేషన్ అంత నాలెడ్జ్ ఉండి లాస్ట్ మీకు సెక్స్ ఎడ్యుకేషన్ లేక మీకు మినిమం ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే అందులో తప్పులు చేస్తారు కదా ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అంతే, పిల్లలకి మనం ఏదో ఎడ్యుకేషన్ అని చెప్పి రకరకాల సైన్స్ మ్యాథ్స్ సోషల్ అని చెప్పి ఏవో సబ్జెక్ట్స్ ఏదో చిన్నప్పటి నుంచి ఉన్న అదే సిలబస్ నేర్పిస్తూ కూర్చుంటాం. కానీ అసలైన విషయం అసలు ఏంటంటే అసలు సెక్స్ ఎడ్యుకేషన్ మీద కూడా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా టీనేజర్స్, నేను చెప్పినట్టు ఇందాక ఇంటర్నెట్ యుగం ఇది. ఇంటర్నెట్ యుగంలో మీరు కంటెంట్ ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఇంటర్నెట్ కంటెంట్ ని. సో ఏదైనా వాళ్ళకి మొబైల్ ఫోన్స్ కూడా పేరెంట్స్ అట్లానే కొనిస్తున్నారు చిన్నపిల్లలకి కూడా. వాళ్ళందరూ వాళ్ళ మీరు చూస్తే ఎక్కడ చూసినా చిన్నపిల్లలతో నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు, మరి సోషల్ మీడియాకి కానీ అన్నిటికీ. మరి ప్రతి రోజు నిమిషానికి ఒకసారి వాళ్ళకి రకరకాల రీల్స్ అవి ఏవో చూస్తూనే ఉన్నారు వాళ్ళు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఈజీగా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఈజీగా ఇలాంటివన్నీ తెలుసుకొని ఇందులో ఒక క్యూరియాసిటీ, ముఖ్యంగా ఏజ్ ఏంటంటే టీనేజర్స్ వయసు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ హార్మోనల్ చేంజెస్ కూడా అప్పుడే ప్యూబర్టీ స్టేజ్ కి అప్పుడే వస్తుంటారు వాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటే ఇలాంటి తప్పటడుగులు వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడే వీళ్ళు సెక్స్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా పేరెంట్సే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడగలగాలి. మొహమాటము సిగ్గు అన్ని వదిలేసి నీ పిల్లలు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, సో యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ ఇన్ రైట్ వే. మీరు వాళ్ళకి కరెక్ట్ పాత్ చూపించాల్సిన బాధ్యత మీకుంది. సో మీరు సోషల్ స్టిగ్మాస్ టాబూస్ నుంచి బయటకు వచ్చి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ మీద సరైన అవగాహన కల్పించి, ముఖ్యంగా టీచర్స్ కూడా స్కూల్స్ లో కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నేను చెప్పినట్టు స్కూల్స్ లో ఎక్కువసేపు వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు పిల్లలు. సో స్కూల్స్ లో కూడా అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి బోత్ పేరెంట్స్ అండ్ టీచర్స్ కలిపి అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇంటరాక్టివ్ గా పిల్లలతో మాట్లాడితే దిస్ విల్ బి మోర్ ఎడ్యుకేటివ్ అండ్ బెనిఫిషియల్ టు ద కిడ్స్ అని చెప్పి నా ఉద్దేశం. అబ్సల్యూట్లీ సార్. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ నేర్పించడం వల్ల పిల్లల్లో ఎలాంటి వాటి గురించి అవగాహన వస్తుంది అంటారు? అసలు ఎందుకు ఇంత కంపల్సరీ అంటారు సెక్స్ ఎడ్యుకేషన్? నేను ఇందాక చెప్పినట్టు సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఒక ఎడ్యుకేషన్ ఇవ్వడము. అసలు ఈ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఒకవేళ నిజంగా ప్రెగ్నెన్సీ వస్తే దానివల్ల ఈ ఏజ్ లో ప్రెగ్నెన్సీ వస్తే దానివల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఒకవేళ రాకుండా ప్రెగ్నెన్సీస్ రాకుండా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇవన్నీ వాళ్ళకి నేర్పించగలిగితే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు పిల్లలు. దే కెన్ బి మోర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోగలరు. సో సెక్స్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెన్స్ అది. ఎందుకంటే నేను చెప్పినట్టు వాళ్ళు సంజయ్ గారు ఇప్పుడు లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఉమెన్ కేమో 18 years చేశారు, మగవాళ్ళకేమో 21 years చేశారు. బట్ దాని మీద కూడా డిబేట్ నడుస్తుంది చాలా చోట్ల. ఏంటంటే ఆడవాళ్ళది కూడా 21 చేయండి 18 ఎందుకు అని చెప్పి. బట్ దానికి రకరకాల డిబేట్స్ ఉన్నాయి. బట్ లెట్ us నాట్ గెట్ ఇంటూ దోస్ డీటెయిల్స్. కానీ నేను చెప్పేది ఏంటంటే 18 years లోపల పిల్లలకి, ఆడపిల్లలకి ఏంటంటే ఎంత కాదన్నా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి ఉమెన్ హెల్త్, సెక్షువల్ హెల్త్ ఎలా ఉంటుంది అంటే యాజ్ ఐ టోల్డ్ యూ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి వాళ్ళకి. అండ్ ఈ ముఖ్యంగా
టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లో ఎనీమియా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ వల్ల వాటి వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ వీక్ ఎనీమియా లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి వాళ్ళకి. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక 18 years అబోవ్ 19 years అబోవ్ ఉన్న ఉమెన్ కి అండ్ చిన్నపిల్లలకి అంతకంటే ఏజ్ చిన్న పిల్లలకి వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అనేది సంజయ్ గారు ఒక ఆమె ఒక ప్రెగ్నెన్సీలో ఒక డెలివరీ అయ్యి ఒక పిల్లల్ని కంటం అనేది చాలా, అందుకే మాతృదేవోభవ అంటాం మనం, ఎందుకంటే చాలా కష్టమైన ప్రక్రియ అది. అలాంటి ఎంతో పెయిన్ ని తట్టుకొని వాళ్ళు పిల్లల్ని కంటారు. అలాంటప్పుడు చిన్న పిల్లలకి అలాంటి పెయిన్ వాళ్ళు తట్టుకోగలుగుతారా? లేదు సార్, టీనేజ్ వాళ్ళు చిన్న పిల్లలు మరి ఆ ఏజ్ లో కష్టం కదా, మరి దానివల్ల మెటర్నిటీ డెత్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఆ పిల్ల ఎవరైతే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందో ఆ అమ్మాయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి డెలివరీ ప్రాసెస్ లో. అట్ ద సేమ్ టైం ప్రీ మెచ్యూర్ బేబీస్ కూడా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అలాంటి పిల్లలు కూడా బతకరు. సో ఇలాంటి చాలా ఫీటల్ మోర్టాలిటీ ఉంటుంది. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నిటి వల్ల చాలా డేంజర్స్ అవన్నీ. సో ఆ పిల్ల హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్ని పాడైతాయి దానివల్ల. సో ఆ జీవితాలు నాశనం అయిపోతాయి. సో దాని వల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఆడపిల్లలకి. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఆడపిల్లలకే ముఖ్యంగా ఎక్కువ సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బికాస్ దే హ్యావ్ టు లెర్న్ మోర్ అబౌట్ దేర్ బాడీస్. వాళ్ళ శరీరం గురించి వాళ్ళకే ఎక్కువ తెలిసి ఉండాలి, ఎందుకంటే అప్పుడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. దాని ప్రకారంగా వాళ్ళు ప్రికాషనరీ తీసుకొని జాగ్రత్తగా ఉండి ఇలాంటి వాటి నుంచి, ఆపదల నుంచి వాళ్ళు కాపాడుకోగలుగుతారు వాళ్ళకి వాళ్ళు. సో దీంట్లో పేరెంట్స్ కూడా చాలా ఈక్వల్ గా చాలా రైట్స్ ఉన్నాయి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ్యత ఉంది, రైట్స్ కంటే ఎక్కువ వాళ్ళ బాధ్యత ఉంది. వాళ్ళ బాధ్యత ప్రకారంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది ఏంటంటే పిల్లలకి వాళ్ళ సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పించి, ఐ మీన్ వాళ్ళే మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదమ్మా అని చెప్పగలగాలి. అండ్ నేను చెప్పినట్టు స్కూల్స్ కూడా అంతే రెస్పాన్సిబుల్. స్కూల్స్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళు. సో అలాంటప్పుడు స్కూల్స్ లో కూడా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి బోత్ పేరెంట్స్ అండ్ టీచర్స్ టుగెదర్ దే హావ్ టు కండక్ట్ సచ్ ప్రోగ్రామ్స్. అండ్ ఆల్సో గవర్నమెంట్ ద ఓనర్స్ ఈజ్ ఆల్సో ఆన్ ద గవర్నమెంట్ ఆల్సో. గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్యాంపెయిన్స్, సెక్స్ ఎడ్యుకేషన్ మీద పిల్లలకి, యూత్, ముఖ్యంగా యూత్ కి అలాంటి క్యాంపెయిన్స్ పెడితే దే విల్ బి మోర్ ఎడ్యుకేటివ్ టువర్డ్స్ దోస్ థింగ్స్ అండ్ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ సార్, ఇలాంటి వాటిపై అవగాహన లేక ఇప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారంటే సార్ 18+ అంటే గవర్నమెంట్ రూల్ ఉంది, 18+ తర్వాత ఇలాంటి పనులను చేయొచ్చు, మనకంటే ఒక రైట్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు పబ్లిక్గా చేయకపోయినా 18 లోపు ఈ అవగాహన లేక ఇలాంటి టీనేజ్లో ప్రెగ్నెన్సీలు అనేవి గురవుతున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఇలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అవ్వండి, టీచర్స్ అవ్వండి, పిల్లలకి వాళ్ళు అసలు ప్రాసెస్ ఏంటి, అసలు దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాటిలో కంట్రోల్ వహించాలని చెప్పేసి చెప్తే చాలా మంచిదని నా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.